హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇది మా పాప బర్త్‌డే వ్లాగ్ అండి. మా పాపకి ఇప్పుడు 3 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. స్కూల్‌లో జాయిన్ చేశాము ఈ సంవత్సరమే. కాబట్టి ఏదైనా స్కూల్‌లో కొంచెం సెలబ్రేట్ చేద్దాము. ఇంట్లో కేక్ కట్ చేద్దాం అనుకున్నాము. పిల్లలకి చాక్లెట్స్, బుక్స్ అండ్ వాటర్ కలర్స్ మేము గిఫ్ట్‌గా ఇచ్చాము. అట్లాగే ఇంట్లో బర్త్‌డే సెలబ్రేట్ చేయడానికి సెలబ్రేషన్ కిట్, బెలూన్స్, క్యాప్స్ పిల్లలందరికీ, మళ్ళీ ఇంట్లో కొన్ని రిటర్న్ గిఫ్ట్స్, బుక్స్, వాటర్ కలర్సే డిఫరెంట్ ఏజ్ టైప్‌కి వాళ్ళకి ఉంటే కొంచెం 5, 6 ఇయర్స్ పిల్లలకి వాటర్ కలర్స్ ఇచ్చాము. పెయింట్ వేసుకోవడానికి బాగుంటుందని. 2, 3 ఇయర్స్ పిల్లలకి బుక్స్ ఇచ్చాము. తర్వాత ప్రతిదీ డెకరేషన్ అంతా మేమే చేసుకుంటున్నాము. ఇక్కడొచ్చి బర్త్‌డే క్యాలెండర్. మా పాప బర్త్‌డే జూన్‌లో జరిగింది. సో జూన్‌లో ఇంకెవరిది లేదంట. అందుకని మా పాప ఫోటో మాత్రమే పెట్టారు. తర్వాత పాప స్కూల్‌లో గిఫ్ట్స్ ఇవ్వడానికని చెప్పి మేము పాపని 12:30కి స్కూల్ అయిపోతుందండి. 12:30కి మేము పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ మా పాప చేతిలో ఇప్పించారు పిల్లలందరికీ. ఇట్లా టేబుల్ వేసి కొంచెం దాన్ని పెట్టారు. పెట్టి ఫస్ట్ మా పాప క్లాస్ పిల్లలకి ఇచ్చాము. తర్వాత స్కూల్ మొత్తానికి, ఆ స్కూల్లో ప్లే గ్రూపు, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ 4 ఉన్నాయండి. యూకేజీ వరకు ఉంది. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి లేదు. మా పాప మీరు చాలా వీడియోల్లో చూసుంటారు కదా. ఫస్ట్ మా పాప క్లాస్ వాళ్ళకి ఇప్పించాము. మొత్తం కలిపి 60 to 70 స్టూడెంట్స్ ఉన్నారంట. చిన్న స్కూలే. మొత్తం యూకేజీ వరకు 60 to 70 స్టూడెంట్స్ ఉన్నారంట. వాళ్ళ టీచర్స్ లైన్లో. అయితే చిన్నపిల్లలకి పెద్ద పెద్ద పండగలు లైక్ వాళ్ళ మ్యారేజ్ ఫంక్షన్ వరకు వచ్చే వరకు బర్త్డేసే నాకు తెలిసి బెస్ట్ మెమరీ. వాళ్ళు దాన్ని బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటారు. ఒక పెద్ద పండగలాగా, ఫంక్షన్ లాగా చూస్తారు. ఆ రోజు కోసం వాళ్ళు దాదాపు 1 మంత్ నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా మా పాపకంత తెలియలేదు కానీ 4, 5 ఇయర్స్ వచ్చిన పిల్లలందరూ అంతేనండి. నేను చాలామంది పిల్లల్ని చూశాను. సో మనం సెలబ్రేట్ చేస్తే, మన కొంచెం ఖర్చు అనుకోకుండా సెలబ్రేట్ చేస్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ మెమరీస్ మనకు గుర్తుండిపోతాయి. అందులో ఆడపిల్లలు మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు కాబట్టి ఫ్యూచర్లో మనం ఎంత చేసినా ఇద్దరికీ చెయ్యాలి. ఆడపిల్ల ఇంకా స్పెషల్. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. లక్కీగా నాకు ఆడపిల్లే పుట్టింది కాబట్టి తను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేట్టు, మా ప్రేమ అది తను ఫీల్ అయ్యేటట్టు మేము చేయాలి అనుకున్నాము. ఈవిడ వాళ్ళ క్లాస్ టీచరు సెలబ్రేషన్ బ్యాడ్జ్ ఒకటి పెట్టారు పాపకి. తర్వాత స్కూల్ నుంచి ఒక వాటర్ బాటిల్ గిఫ్ట్గా ఇచ్చారు బర్త్డేకి. తర్వాత టీచర్కి కూడా చాక్లెట్స్ ఇప్పించి, టీచర్స్ అందరూ కూడా తనకి, ఇది వచ్చి సెలబ్రేషన్ కార్డ్ అండి. అలాగే గిఫ్ట్ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఒక చిన్న వాటర్ బాటిల్ ఉంది లోపల. ఇవి తర్వాత వాళ్ళ క్లాస్ టీచర్స్ మొత్తం, స్కూల్లో టీచర్స్ అంతా అయిపోయిన తర్వాత ఈవిడ ప్రిన్సిపల్ అనమాట. ఒక చిన్న స్నాప్ తీసుకున్నాము. ఈవిడే స్కూల్ని రన్ చేస్తూ ఉన్నారు. నేను స్కూల్ చదివేటప్పుడు నాకు ఈ కేక్ కట్టింగు, స్కూల్లో సెలబ్రేషన్ ఏమీ లేదండి. మేమైతే ఒక క్లాస్ పిల్లలకి ఒక చాక్లెట్ ఇచ్చేవాళ్ళం. ఇంకా స్కూల్లో ఎవరికి ఏం లేదు. క్లాస్ టీచర్కి, మా క్లాస్ చుట్టుపక్కల ఉన్న 4, 5 మెంబర్స్ టీచర్స్కి ఇచ్చేవాళ్ళం అంతే. ఇంకా పెద్దగా ఇంట్లో బర్త్డే పార్టీ అని, కేక్ కట్ చేసిందని, నేను కేక్ కట్ చేసిందైతే నా మ్యారేజ్ అయిన తర్వాత 5 ఇయర్స్ అయింది నా మ్యారేజ్ అయ్యి. ఈ 5 ఇయర్స్గానే నేను కేక్ కట్ చేస్తున్నా. ముందు నాకు కేక్ కటింగ్ తెలీదు. నేను కట్ చేసిన కేక్ నా ఎంగేజ్మెంట్ ఫస్ట్ కేక్ అంతే. అప్పటిదాకా నేను కేకే కట్ చేయలేదు. అయితే మేమైతే బాగా మా పాప స్కూల్లో పేరెంట్స్ కూడా 2, 3 డేస్ మీ పాపదే కదా సెలబ్రేట్ చేశారు బర్త్డే అని చెప్పి చాలామంది అడిగారు మమ్మల్ని. సో మేమే ఆ స్కూల్లో ఇలా సెలబ్రేట్ చేసామని వాళ్ళ ప్రిన్సిపల్ కూడా చెప్తూ ఉన్నారు. ఇంతలాగా ఎవరూ చేయలేదు, మీరే చేశారు. మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకెవరైనా చేస్తారేమో చూడాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. బాగా సంతోషంగా అనిపించిందండి మాకు. ఇట్లాగే స్కూల్లోనే కాకుండా ఇంట్లో కూడా బాగా చేయాలి అనుకున్నాము. అలాగే మాకు తెలిసిన సర్కిల్లో, మా హస్బెండ్ మ్యూజిషియన్ కాబట్టి ఆయన తెలిసిన కొంతమంది మ్యూజిషియన్స్, ఆయన చేసిన మూవీస్లో ఉండే డైరెక్టర్స్ వాళ్ళని పిలిచారు.
తర్వాత మాకు చెన్నైలో కొంతమంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళందరిని పిలిచి మా చుట్టుపక్కల వాళ్ళని బాగా సెలబ్రేట్ చేసాము. 40-50 మెంబర్స్ వరకు వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. ఈవెన్ డెకరేషన్ కిట్ కూడా మేము కొనుక్కొని మేమే డెకరేట్ చేసుకున్నాము. ఎందుకంటే మన చేత్తో మనం చేసుకుంటే అదొక హ్యాపీనెస్. మనం మనుషులను పెట్టి కూడా చేయించొచ్చు. బట్ మన చేత్తో మనం చేసుకున్న హ్యాపీనెస్ కంటే మించింది ఇంకొకటి లేదండి. మా పాపకి మేము చేసుకున్నాము అన్న తృప్తి మనకి ఎప్పటికైనా ఉండిపోతుంది. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుందాము అనుకున్నాము. చాలా హ్యాపీగా గడిచింది బర్త్డే అయితే. తర్వాత ఈ ముగ్గురు, మా హస్బెండ్ మ్యూజిషియన్ అని చెప్పాను కదా మీకు. ఆయన మ్యూజిక్ క్లాసెస్, ఇంటర్న్‌షిప్, స్టూడియో ఎలా రన్ చేయాలి, స్టూడియోలో ఎట్లాంటి వర్క్స్ జరుగుతాయి అని మ్యూజిక్ నేర్చుకునే స్టూడెంట్స్‌కి ఇంటర్న్‌షిప్ అని ఒక 1-2 మంత్స్ చేయాల్సొస్తుందండి వాళ్ళ కోర్స్‌లో భాగంగా. అందుకని చెప్పి ఒక 5 మెంబర్స్ పిల్లలైతే వచ్చారు. మా పాప బర్త్‌డే జరిగిన జూన్ మంత్‌లో. దాంట్లో 2 మెంబర్స్ ఆ రోజు రాలేదు. 3 మెంబర్స్, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు వచ్చారు. వాళ్ళు చాలా వరకు హెల్ప్ చేశారు డెకరేషన్‌కి. చాలా వరకు కాదు, 80-90% వాళ్ళే చేశారు. బర్త్డేలో సెలబ్రేషన్‌లో భాగమయ్యారు. డెకరేషన్ అయితే చాలా చేశారు. వాళ్ళల్లో ఒకతను చర్చ్‌లో బెలూన్స్ బాగా బ్లో చేస్తారట. మాకు కొంచెం భయమేసింది ఆ మెషిన్‌తో చేసేది. ఆ స్పెక్స్ ఆయన చాలా చేశారు బెలూన్ బ్లోయింగ్ అనేది. వాళ్ళు ఉండటం వల్లే మేము బాగా చేయగలిగాం డెకరేషన్ అనేది. చాలా అనిపించింది వాళ్ళ హెల్ప్ మాకు. తర్వాత ఈవినింగ్ పాప బర్త్‌డే అయింది. మా వారు ఇంటర్న్‌షిప్ దానికేం పైసలు మేమేం తీసుకోము. వాళ్ళకి ఏమి ఇవ్వమండి. ఎట్లా స్టూడియోస్ ఎలా రన్ అవుతాయి, రికార్డింగ్ స్టూడియోస్ అనేది మ్యూజిక్ కాలేజ్ వాళ్ళు పంపిస్తూ ఉంటారు. మనం నేర్పించి పంపించాలన్నమాట పిల్లలకి, మినిమం బేసిక్ కన్నా కూడా. సో వాళ్ళు మనమేమీ మనీ తీసుకోలేదు అన్న ఇదితో వాళ్ళు వెళ్ళేటప్పుడు, ఇంటర్న్‌షిప్ అయ్యి వెళ్ళేటప్పుడు పాప బర్త్డే కూడా అయింది అని చెప్పి రిటర్న్ గిఫ్ట్స్ అయితే మాకు ఇచ్చారు. పాపకి ఒక క్యాట్ టెడ్డీ బేర్ లాంటిది ఇచ్చారు. మాకు కార్లో పెట్టుకునేది ఏదో ఒక చిన్న ఇది ఇచ్చారు. దాంట్లో పడవ ఉంది, వాటర్ ఉంది. వాటర్కి ఆ కార్ మూమెంట్కి వాటర్ మూవ్ అవుతాయి, పడవ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. చాలా క్యూట్గా ఉంది చూడ్డానికి. సరే, ఈ డెకరేషన్ దాదాపు మాకు 2-3 అవర్స్ పట్టింది. ఈ డెకరేషన్ అది అయిపోయిన తర్వాత, అంటే ఫంక్షన్ స్టార్ట్ అయ్యేలోపు, అందరూ వచ్చేలోపు బెలూన్స్ అయితే కొన్ని గోడకి పెట్టారు, కొన్ని కింద వదిలేశారు. ఆ బెలూన్స్‌తో మా పాప ఎంజాయ్ చేసింది. ఆ బెలూన్స్ అంటే ఆటోమేటిక్‌గా అప్పుడప్పుడు పేలుతాయి కాబట్టి అవి పేలినప్పుడు మటుకు కొంచెం భయపడింది. ఆ భయం అది పోయినాక మళ్ళీ ఎంజాయ్ చేసింది. వాళ్ళు మా హస్బెండ్‌తో కలిసి వాళ్ళ ముగ్గురు డెకరేషన్ చేస్తూ ఉన్నారు. నేను వీడియో తీసుకుంటూ ఉన్నా. నేను డెకరేషన్‌లో నా హస్తం ఏమీ పెట్టలేదు, నా చెయ్యి ఏమి వేయలేదు. మొత్తం వీడియో తీసుకున్నా నేను మీ అందరికీ చూపించడం కోసం. సో వాళ్ళకి నేను వీడియో తీస్తుంటే వాళ్ళకి తెలియలేదన్నమాట, అక్క ఎందుకు వీడియో తీస్తుంది అని మా హస్బెండ్ని అడిగారు. అడిగితే తను యూట్యూబ్ చేస్తూ ఉంటుందని చెప్పి. అప్పటిదాకా వాళ్ళకి తెలీదు. దాదాపు వాళ్ళు 15-20 డేస్ నుంచి వస్తున్నారు అప్పటికే. సో వాళ్ళకి తెలిసిన తర్వాత మన ఛానల్ చూడడం స్టార్ట్ చేశారు. కామెడీగా బాగున్నాయి అక్క మీ వీడియోస్, మా అమ్మ వాళ్ళకి కూడా చూపించాము అని చెప్పారు. వాళ్ళ ఇంట్లో కూడా కంటిన్యూగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటర్న్‌షిప్ అయిపోయింది. ఎప్పుడైనా హాలిడేస్లో వర్క్ ఏదైనా కొంచెం ఎక్కువగా ఉంటే వాళ్ళకి చూపించాలి, ఇది కంపల్సరీగా వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటే మా వారు పిలుస్తూ ఉంటారు. వాళ్ళు ఊరికే ఏం నేర్చుకోరండి, ఎంతో కొంత హెల్ప్ చేస్తారు. ఎక్కువగా వర్క్ ఉన్నప్పుడు ఒక మనిషి చేయడం అనేది కష్టం కదా. సో కంపల్సరీగా మేము చేస్తామన్నా అని హెల్ప్ చేస్తారు. అట్లా ఇంటర్న్‌షిప్ అయినాక ఒక 2 వీక్స్‌కే 2-3 టైమ్స్ వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారు. చాలా నేర్చుకున్నారు వాళ్ళు మన స్టూడియో నుంచి. సరే, డెకరేషన్ అది అయ్యేసరికి ఇంకా నేను, మా పాప, మా వారు అంతా రెడీ అయిపోయాం. కేక్ కూడా వచ్చేసింది. కేక్ మాకేం పెద్ద పడలేదండి, ఒక 3000 అయింది కేకు. తర్వాత బెలూన్స్ ఒక 600-700 అయినాయి. అంతా నార్మల్గా అయిపోయింది. అయితే మేము మా చేతులతో చేసుకుంటే మా హ్యాపీనెస్ కోసం అని చెప్పి మేము అట్లా చేసుకున్నాము. బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అందరూ దాదాపు ఒక 40-50 మెంబర్స్ అయితే వచ్చారు. పెద్దవాళ్ళు వచ్చారు, చిన్నపిల్లలు వచ్చారు, మా ఏజ్ వాళ్ళు, మా వారి ఫ్రెండ్స్, యంగ్స్టర్స్ అందరూ వచ్చారు.
అదేనండి మా పాప డ్రెస్. అది బాగానే అయింది, ఒక 2000 అయింది. అయితే కొంచెం హెవీగా, సమ్మర్ కాబట్టి హెవీగా ఉండకుండా సింపుల్గా, అండ్ ఎప్పుడు తనకి స్కర్ట్స్ అయిపోతున్నాయి. ఈసారి పంజాబీ డ్రెస్ తీద్దామని చెప్పి స్మాల్ పంజాబీ డ్రెస్ ఒకటి తీసాం. భలే క్యూట్గా ఉంది ఆ పంజాబీ డ్రెస్లో. తర్వాత కేక్ కట్ చేసింది, కేక్ కటింగ్ అయింది. ఇది తన 3rd బర్త్డే, మీకు ఇందాకే చెప్పాను కదా. ఫస్ట్ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసాము. దాదాపు 100 నుంచి 150 మెంబర్స్ని, మా రిలేటివ్స్ ఏంటి, మా మదర్ సైడ్ వాళ్ళందరినీ బాగా పిలిచాము. సెకండ్ టైం మేమేమనుకున్నామంటే ఇంట్లో వరకు చేసుకుందాము, ఆర్ఫనేజ్కి ఏదైనా మనం పాప పేరు మీద హెల్ప్ చేద్దాం అనుకున్నాము, చేసాము. ఈసారి 2 చేద్దాము, ఫస్ట్ బర్త్డేకి చేసింది చేద్దాం, ఇప్పుడు చేసింది చేద్దాం అని చెప్పి అనుకున్నాము. ఈ బర్త్డేకి అయితే మాకు సెలబ్రేషన్ మాదే కాబట్టి, మా ఇంట్లోనే కాబట్టి ఈజీగానే కుదిరింది. కాకపోతే అక్కడ హెల్ప్ చేద్దామనే ఆర్ఫనేజ్ మా ఇంటి పక్కనే ఉంటుందండి. వాళ్ళకి కాంటాక్ట్ అయితే స్లాట్స్ ఖాళీ లేవన్నారు. అంటే మనం దాదాపు ఒక 15 to 20 డేస్ ముందే చెప్పి పెట్టాలి వాళ్ళకి. అయినా కూడా సరేలే ఇంట్లో బర్త్డే చేద్దామని చెప్పి చేసుకున్నాము. ఇదండి ఇవాల్టి వీడియో, మా పాప బర్త్డే వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ, బై బై.